ప్రాణవాయువు తీసుకొని ప్రాణవాయువు తిరిగి అందించేది ఏది? గోవు. 10 గ్రాముల ఆవు నెయ్యి అగ్నిలో కలిస్తే దాదాపు టన్ను ప్రాణవాయువు, ఆక్సిజన్ ఉత్పత్తవుతుంది. ఇక తరువులు పరోపకారమే పరమార్థంగా విషతుల్య వాయువును తాను స్వీకరించి ప్రాణవాయువు మనకందిస్తాయి. అంత విశిష్టమైన వృక్షజాతి పుష్పాలంటే దేవతా స్వరూపాలు, దేవగణాలే కదా. తెలంగాణ రాష్ట్ర ప్రజలు శ్రద్ధాసక్తులతో ప్రకృతి నుంచి పుష్పాలు తీసుకుని ఆ పుష్పరాజాలను దైవరాజాలుగా ఆరాధించి ఆ ప్రకృతికే వాటిని సమర్పిస్తారు. గోవు ప్రాణవాయువు తీసుకొని తిరిగి ప్రాణవాయువు ఇచ్చే మాదిరి తెలంగాణ ప్రజలు, ప్రత్యేకించి రాష్ట్రంలోని వనితా శిరోమణులు పుష్పాల్ని సేకరించి అందమైన బతుకమ్మలుగా ఆ పుష్పాల్ని మార్చి పూజాదికాలు చేసి చివరిగా ప్రకృతికే సమర్పిస్తారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, సదాచారాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాల్ని అంబరాన్నంటేలా చేయడం రాష్ట్ర ప్రజలకు ఆనవాయితీ. ఏడాది మరింత విశిష్టంగా, వినూత్న రీతిలో విశ్వం నలుమూలలకు ఈ సంబర విశేషాలు చేరేలా బతుకమ్మ పండగ వేడుకలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. బతుకమ్మ వేడుకల నిర్వహణకు 12 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రతి జిల్లాకు 30 లక్షల రూపాయల నిధులు, మిగిలిన నిధులు గ్రేటర్ హైదరాబాద్లో వేడుకల నిర్వహణకు కేటాయించినట్టు తెలిపాయి. ఈ నెల 21 నుంచి 30 వరకు 9 రోజుల పాటు పూల పండగ సంబరాలు జరగనున్నాయి. రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా నిలిచే వరంగల్ 1000 స్తంభాల గుడిలో 21న బతుకమ్మ సంబరాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఆ రోజు నుంచి రాష్ట్రంలోని పలు పర్యాటక కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు, కళా ప్రదర్శనలు నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర పువ్వుగా గుర్తింపు పొందిన తంగేడు పువ్వును ప్రధానంగా వినియోగిస్తూ ఈ వేడుకలు నిర్వహిస్తారు. బంతులు, చేమంతులతో పాటు విభిన్న రకాల పూలతో బతుకమ్మలను తయారు చేసి తెలంగాణ ఆడపడుచులు ఆనందోత్సాహాలు సంప్రదాయబద్ధంగా ఈ వేడుకలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో 9 రోజుల పాటు బతుకమ్మ వేడుకలు పెద్ద జాతర మాదిరి నిర్వహిస్తారు. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరిగే ఈ వేడుకలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. అనేక దేశాల్లో బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. తెలంగాణలో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకల నిర్వహణకు సర్వం సిద్ధం కాగా, రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా నిలిచే వరంగల్ 1000 స్తంభాల గుడిలో ఈ నెల 21న బతుకమ్మ సంబరాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. ఆ రోజు నుంచి రాష్ట్రంలోని పలు పర్యాటక కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు, కళా ప్రదర్శనలు జరగనున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని గ్రేటర్లోని 11 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ చేస్తోంది. ఈ పంపిణీని సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 27న హైదరాబాద్ ట్యాంక్బండ్ వద్ద చేపట్టే ఈవినింగ్ బతుకమ్మ కార్నివాల్ హుస్సేన్ సాగర్లో ఫ్లోటింగ్ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 29న పీపుల్స్ ప్లాజాలో ఉత్తమ బతుకమ్మ పోటీలు, 30న ట్యాంక్బండ్ వద్ద గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్, ఫ్లోరల్ హోలీ, 28న బతుకమ్మ సైకిల్ రైడ్, 29న మహిళల బైకర్స్ రైడ్, 30న వింటేజ్ కార్ ర్యాలీలను నిర్వహించనున్నారు. ఈ నెల 30న ట్యాంక్బండ్ వద్ద గ్రాండ్ పూల పండగ నిర్వహిస్తారు. తెలంగాణ చేతి వృత్తుల కళాఖండాల ప్రదర్శన నెక్లెస్ రోడ్లో 3 రోజుల పాటు తెలంగాణ వంటకాలతో స్పెషల్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల్ని అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పాలనే సత్సంకల్పంతో రాష్ట్ర పర్యాటక శాఖ పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాల ఏర్పాట్లు చేపట్టింది. ఈ నెల 28న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో దాదాపు 10,000 మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించి గిన్నీస్ రికార్డ్ సాధించడానికి జీహెచ్ఎంసీ సమాయత్తమైంది. హైదరాబాదులో 30 సర్కిళ్ల నుంచి మహిళల్ని ఈ వేడుకకు తీసుకెళ్లేందుకు 150 బస్సులు ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్న పుష్ప పూజోత్సవ పర్వదినాల సమాహారమే బతుకమ్మ. నవదినాల పాటు నారీమణులు అత్యంత భక్తిప్రదంగా, ఆనందోత్సాహాలతో చేసుకునే తెలంగాణ రాష్ట్ర పూల పండగ బతుకమ్మ. ప్రకృతి ప్రసాదిత పుష్పరాజాలను, త్రిజగన్మాతలను వైవిధ్యభరిత రీతిలో ఆరాధించే, ఆహ్లాదకరంగా చేసుకునే పండగే బతుకమ్మ. బతుకమ్మకు ముందొచ్చే వేడుక బొడ్డెమ్మ. భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమిని బొడ్డెమ్మల పున్నమి అంటారు. ఈ నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే పంచమి నుంచి చతుర్దశి వరకు బొడ్డెమ్మ పండగ నిర్వహిస్తారు. ఈ మట్టిపూల పండగను బాలికలు, వివాహం కాని యువతులు ఘనంగా నిర్వహిస్తున్నారు. యువతుల జీవన విధానం, ప్రకృతి, గౌరీదేవిని కలగలుపుకుని ఆటపాటలతో ఈ వేడుకలు నిర్వహించుకుంటున్నారు. 9వ రోజు రాత్రి బొడ్డెమ్మను చెరువుల్లో, కుంటల్లో నిమజ్జనం చేయనున్నారు. బొడ్డెమ్మ ఆచారం ఉన్న కుటుంబాల్లో బాలికలతో దీన్నొక నోముగా పట్టిస్తున్నారు. బాలికకు 3 లేదా 5 ఏళ్లప్పుడు ఈ నోమును పట్టించడం ఆచారం.
యుక్త వయసొచ్చే వరకు దీన్ని కొనసాగిస్తారు. యుక్త వయసొచ్చాక అమ్మాయి నుంచి అమ్మాయికి మంచి సంబంధం కుదిరి పెళ్లి జరగాలని, బిడ్డ వైవాహిక జీవితం బాగుండాలని గౌరీదేవిని అర్పించే నోమిది. బొడ్డెమ్మను వేసేవారు చెరువు దగ్గరకు వెళ్లి పుట్టమన్ను తెచ్చి నీటితో తడిపి ఒక చెక్కపీటపై 4 మూలలతో 5 అంతస్తులుగా పేరుస్తారు. ఆపైన ఒక చెంబు, ఆపైన జాకెట్ ముక్క పెట్టి బియ్యం పోస్తారు. 9 రోజులపాటు ప్రతిరోజూ సాయంత్రం ఎర్రమట్టితో అలికి ఆ చోటును అందంగా తీర్చిదిద్దుతారు. అక్కడ బియ్యం పిండి, కుంకుమ, పసుపుతో పాటు సహజ సిద్ధంగా దొరికే పూలతో అందంగా అలంకరిస్తారు. ఇలా 9 రోజులు అమ్మాయిలు, మహిళలు చప్పట్లు, కోలాటాలతో పాటలు పాడుతూ చుట్టూ తిరుగుతారు. సంధ్యా సమయంలో దేవతలు ఇంటిలోకి ప్రవేశిస్తారనే విశ్వాసంతో ఈ ఆట ఆడుతారు. పూజలో రోజుకొక రకం ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఆటపాటలు ముగిశాక అందరూ చుట్టూ కూర్చొని నిద్రపో బొడ్డెమ్మా, నిద్రపోమ్మా, నిద్రాకు 100 నీకు 1000 నిన్నుగన్న తల్లికి నిండు 100 అంటూ అన్ని రకాల పూల పేర్లు వచ్చే పాటలు పాడుతూ వేడుకలు నిర్వహిస్తున్నారు. పీట బొడ్డెమ్మ, గుంట బొడ్డెమ్మ, పందిరి బొడ్డెమ్మ, బాయి బొడ్డెమ్మ, అంతరాల బొడ్డెమ్మ అనే పేర్లతో బొడ్డెమ్మను తయారు చేశారు. 9 రోజుల ఉత్సవంలో చివరి రోజు ఉదయం గుంటల్లో పోసిన బియ్యంతో 9 కుడుములు చేసి గౌరీదేవికి నైవేద్యంగా పెడతారు. అనంతరం అమ్మాయిలకు తినిపించడం ఆనవాయితీ. చివరి రోజు గౌరమ్మను చేసి పసుపు కుంకుమలు, అక్షింతలు, పూలతో పూజించి పాటలు, ఆటలు అయ్యాక పోయిరా బొడ్డెమ్మ, పోయిరావమ్మ అంటూ పాడుతూ చెరువులో నిమజ్జనం చేయనున్నారు. నిమజ్జనంతో బొడ్డెమ్మ వేడుకలు పరిసమాప్తమవుతాయి. బొడ్డెమ్మ వేడుకలు పూర్తయిన మరుసటి రోజు అనగా మహాలయ అమావాస్య రోజున బతుకమ్మ వేడుకలు మొదలవుతాయి. ఇలా తెలంగాణలో సుమారు 25 రోజులు ఆడపడుచుల బొడ్డెమ్మ, బతుకమ్మ వేడుకలు సాగడం పరిపాటి. ఈ వేడుకలు ఇప్పుడు రాష్ట్రంలో ఆనందోత్సాహాలతో సాగుతున్నాయి. ఈ నెల 22 నుంచి దుర్గమ్మ తల్లి దేవి నవరాత్రి సంబరాలు ఈ వేడుకలతో పాటు జరగనున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలోని నారీలోకమంతా 9 రోజుల పాటు కన్నుల పండుగగా చేసుకునే మహిమాన్విత పండుగ బతుకమ్మ. బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్ర పండుగ అయినా ఈ పండుగలోని మహిమాన్విత మహోన్నతను గ్రహించిన యావత్ విశ్వప్రజలు ఈ పండుగపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడున్నా తెలంగాణ ప్రజలు బతుకమ్మ వేడుకల్ని తప్పకుండా చేసుకుంటారు. అసలు విశ్వం నలుమూలలా ఉన్న తెలంగాణ ప్రజలు, ప్రత్యేకించి ఆడబిడ్డలు తప్పక తమ స్వరాష్ట్రానికి, సొంత ప్రాంతాలకు వచ్చి బతుకమ్మ పండుగను అత్యంత ఆనందోత్సాహాలతో చేసుకుంటారు. బతుకు ఇచ్చే అమ్మ బతుకమ్మ సంబరాలంటే మాటలా? అంబరాన్నంటేలా ఈ వేడుకలు చేయకుండా ఉండడం సాధ్యమా? కులాలు, మతాలు, పార్టీలు, వర్గాలు ఇలా ఏ తేడాలు, భేదాలు లేకుండా అందరూ ఏక మాటపై నిలిచి, ఏక బాటలో నడిచి బతుకమ్మ సంబరాల్ని వాడవాడలా వేడుకగా చేసుకోవడానికి తెలంగాణ ప్రజలు సమాయత్తమయ్యారు. తెలంగాణ అనగానే ఎన్నో ప్రత్యేకతలు దర్శనమిస్తాయి. అటు యాదాద్రి కృతయుగ దైవం లక్ష్మీ నరసింహస్వామి, ఇటు భద్రాద్రి త్రేతాయుగ దైవం సీతారామచంద్రస్వామి, మరోవైపు త్రిలింగ క్షేత్రం కాళేశ్వరం, కీసర, ధర్మపురి, కాకతీయ వైభవానికి చిహ్నమైన 1000 స్తంభాల గుడి ఇలా ఎన్నెన్నో పవిత్ర దేవాలయాలు తెలంగాణ రాష్ట్రంలో దర్శనమిస్తాయి. శతాబ్దాల చరిత్రున్న బతుకమ్మను సంబంధించి ఎన్నో గాథలు, కథలు, జానపద పాటలు, ఆటలు మనకు చరిత్ర తెలియజేస్తోంది. రాజ్య వైభవం, ఆధ్యాత్మిక వైభవం, చిత్రకళా వైభవం ఇలా అన్ని వైభవాల కదంబంగా కాకతీయ ప్రభువుల పాలన కొనసాగింది. కాకతీయుల రాజధాని ఏకశిలా నగరం పెద్దకొండ ఆకారంలో ఉన్న ఒకే శిల, పెద్ద బండరాయిని కేంద్రంగా చేసుకుని దాని చుట్టూ రాతికోట, మరికొంత దూరాన మట్టికోట నిర్మించి కాకతీయులు తమ పరిపాలన చేశారు. ఆధ్యాత్మిక వైభవంగా భారీ ప్రాకారాలు, చిత్రకళా వైభవంతో ఆలయాల నిర్మాణం చేశారు. ఏకశిలానగర కోటల వెంట తటాకాలు నిర్మించి ఇలా ప్రజోపయోగ కార్యాలతో కాకతీయ ప్రభువులు సుపరిపాలన అందించారు. ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకున్నారు. కాకతీయ ప్రభువులు పుష్కలంగా చెరువులు తవ్వించడంతో ఎన్నో తరువులు ఉద్భవించాయి. వనశోభతో ప్రకృతిమాత పరవశించింది. నాటి కాలంలో ప్రత్యేకించి గుమ్మడి తోటలు ఎక్కువగా కనిపించేవి. ఓ కాకతీయ రాజ్యపాలకుని కాలంలో ఒకానొక సమయంలో గుమ్మడితోట ప్రాంతంలో పొలం దున్నుతుండగా ఓ స్త్రీ దేవతా విగ్రహం బయటపడింది. అది సామాన్య విగ్రహం కాదని, దైవైచ్ఛ కారణంగా లభించిన దేవతా విగ్రహమని కాకతీయ ప్రభువులు, ఆ రాజ్య ప్రజలు భావించారు. భాషలకు మాతృకైన మాతృభాష సంస్కృతంలో గుమ్మడిని కాకతి అని పిలుస్తారు. గుమ్మడి తోటలో స్త్రీమూర్తి విగ్రహం లభించడంతో కాకతమ్మ అనే పేరు పెట్టి కాకతీయ ప్రభువులు, ప్రజలు ఆ విగ్రహానికి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఎన్నో రకాల పుష్పరాజాలతో ఈ పూజలు చేయడం మొదలుపెట్టారు. అయితే ఆ పుష్పాలు గుట్టగా మారి దైవరూపంగా దర్శనమివ్వడంతో ప్రకృతి ప్రసాదిత పుష్పాలకు పూజాధికాలు మొదలుపెట్టారు.
పూల కుప్పలే దేవతాస్వరూపంగా మారడం, కాకతమ్మ పేరు క్రమేపీ బతుకమ్మగా మారడం జరిగినట్టు చరిత్ర తెలియజేస్తోంది. బతుకమ్మ సంబరాల ఆంతర్యాన్ని చూస్తే ఏ జీవైనా మట్టి నుంచి పుట్టి మట్టిలో కలుస్తుందని తెలుస్తోంది. ఒక బతుకమ్మ పాట ప్రకారం చోళదేశాన్ని పాలించే ధర్మాంగుడు, సత్యవతి దంపతులకు 100 మంది పుత్రులు పుట్టి చనిపోయారు. అనంతరం పుట్టిన ఆడబిడ్డను అందరూ లక్ష్మీదేవిగా భావించారు. ఆ బిడ్డ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుతూ ఊరి ప్రజలు బతుకమ్మ బతుకమ్మ అంటూ ప్రార్థనలు చేశారు. అనంతరం పూలతో బతుకమ్మలు చేసి ఊరూరా తిరుగుతూ పూజలు చేశారు. అనంతరం తమ సంతానం చల్లగా ఉండాలని కోరుతూ బతుకమ్మలు చేసి పూజలు చేయడం, వరాలు కోరడం, ఆ తల్లి చల్లగా చూడటం, ఈ తరహా ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. సౌటుపల్లి, చౌటుపల్లి బతుకమ్మల మూల స్థానంగా మరో కథనం ఉంది. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా కోటి లింగాలలో గోదావరి ఒడ్డున శాతవాహనుడు సామ్రాజ్యం స్థాపించినట్టు చరిత్ర చెబుతూ ఉండగా, అనంతరం కుమారుడు శాతకర్ణి తన రాజ్యాన్ని దశదిశలా విస్తరించాడు. ఆ రాజ్య విస్తరణ ప్రాంతాల్లో బతుకమ్మ ఆట, సంస్కృతి మొదలైనట్టు కొందరు చారిత్రక పరిశోధకులు తెలియజేస్తున్నారు. అన్నింటా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన రాష్ట్రం, దేశంలోనే ఎన్నో విశిష్టతలు పొందిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దసరా, దుర్గమ్మ, పుష్పాల బతుకమ్మ ఈ 2 వేడుకల్ని తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వివిధ రకాల పూలతో బతుకమ్మను తయారు చేసి బతుకమ్మ చుట్టూ తిరిగి లయబద్ధంగా అడుగులు ముందుకు వెనక్కు వేస్తూ గుండ్రంగా తిరుగుతూ పాటలు పాడుతూ ఈ వేడుక నిర్వహించనున్నారు. బొడ్డెమ్మ, బతుకమ్మ మధ్య సంబంధమేంటంటే, బొడ్డెమ్మ అనేది బతుకమ్మకు ముందొచ్చే పండగ. వర్షాకాలం ముగింపును బొడ్డెమ్మ సూచించగా, బతుకమ్మ శరత్కాల ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇంటి పెద్ద దర్వాజాకెదురుగా తూర్పు లేదా ఉత్తర దిశగా బతుకమ్మని పేరుస్తారు. గుమ్మడాకుల ఆసనం, గుమ్మడిపూల కిరీటం బతుకమ్మకి ప్రీతి. నిమ్మకాయ సద్ది బతుకమ్మకు నైవేద్యం. ఇంట్లోనే బతుకమ్మను పేర్చి పూజించి ఇంటి ముందు ఆడి 4 రోడ్డుల కూడలిలో పెట్టి సామూహికంగా అందరూ కలిసి ఆడతారు. బతుకమ్మను పూజించే శ్లోకాలు అంటూ ప్రత్యేకంగా లేవు. ఏ నియమనిష్టలు, మడిమంత్రాలు ఇందులో ఉండవు. జానపదుల సొంత పాటలే బతుకమ్మ ఆటపాటలు. జీవితంలోని కష్టసుఖాలు, తమ జీవితాలకు దగ్గరగా ఉన్న చరిత్రలు, తమ మనోభావాలన్నిటినీ స్వచ్ఛమైన మనస్సుతో పాటలుగా అల్లుకొని పూర్వపు పెద్దలు పాటలు పాడారు. ఆ పాటలకు తోడు కొన్ని ప్రాచీన బతుకమ్మ పాటల్ని పాడుతూ ఈ వేడుకలు చేసుకుంటున్నారు. కులమత ప్రాంత భాష పట్టింపులేవి బతుకమ్మ వేడుకల్లో ఉండవు. ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు. బతుకమ్మ పాటలు పాడవచ్చు, ఆడవచ్చు. బతుకమ్మ అలంకరణలు చేయవచ్చు. ఈ నెల 21న పెత్తర మహాలయ అమావాస్య రోజు నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభం కానున్నాయి. బతుకమ్మ పండుగలో భాగంగా మొదటి రోజు చేసుకునే వేడుక ఎంగిలిపూల బతుకమ్మ. అమ్మవారికి నైవేద్యంగా పితృపక్షం మహాలయ అమావాస్య రోజున బతుకమ్మ మొదటి రోజు వేడుక జరుపుకుంటారు. ఈ రోజు చాలామంది తమ పెద్దల్ని, పూర్వీకుల్ని గుర్తు చేసుకుంటూ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత భోజనం చేసి బతుకమ్మను తయారు చేస్తారు. ఎంగిలిపూల బతుకమ్మ అనే పేరు రావడానికి కొన్ని గాథలున్నాయి. పండుగ వేడుకల్లో భాగంగా తొలిరోజు సేకరించిన పూలను నీటిలో నానబెడతారు. పెద్దలకు నివేదన చేశాక భోజనం చేసి పూలను సిద్ధం చేస్తారు. అందుకే దీనికి ఎంగిలి అనే అర్థం చెబుతారు. ఆ రోజున పురుషులు వనాల్లో లభించే పూలను సేకరిస్తారు. ఆ పుష్పాల్ని నానబెట్టి పూల కాడలు, ఆకుల్ని కత్తిరించి అందంగా పేరుస్తారు. దైవాలయ గోపురం మాదిరి శంకు ఆకారంలో కాలానుగుణ పుష్పాల్ని అందంగా పేరుస్తారు. ఒక కేంద్రీకృత పొరలో సంప్రదాయ రీతిలో 7 పొరలు ఉంచుతారు. దీని పై భాగంలో గుమ్మడి పువ్వు అమర్చి పసుపు ముద్ద పెడతారు. దీన్నే గౌరమ్మగా పిలుస్తారు. పెద్దలకు, పూర్వీకులకు నివేదన చేశాక బతుకమ్మను పేర్చడానికి పూలను సిద్ధం చేసుకుంటారు. ఇలా భోజనం చేయడాన్ని ఎంగిలిపడటం అంటారు. అందుకే దీన్ని ఎంగిలిపూల బతుకమ్మ అని అంటారు. ఈ ఎంగిలిపూల బతుకమ్మ రోజున గౌరీదేవికి సమర్పించే నైవేద్యం ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఈ నైవేద్యంలో నువ్వులు, బియ్యపిండి, నూకలు కలిపి తులసి ఆకులు, వక్కలు వంటివి నైవేద్యంగా గౌరీదేవి అమ్మవారికి సమర్పిస్తారు. బతుకమ్మ ఆటపాటలు పూర్తయిన తర్వాత ఆ ప్రసాదాన్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇలా తొలిరోజు బతుకమ్మ పండుగ ముగుస్తుంది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు బతుకమ్మ సంబరాలు రెండో రోజున అటుకుల బతుకమ్మ వేడుక నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఈ అటుకుల బతుకమ్మను చిన్నపిల్లలు చేస్తారు. అటుకుల బతుకమ్మ చుట్టూ పిల్లలు ఆడి పాడతారు. అనంతరం పెద్దలు వారికిష్టమైన బెల్లం, అటుకులు ఇస్తారు. అమ్మవారికి అటుకులు నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ఘట్టం తరువాత మహిళలు వాయనాలు ఇచ్చిపుచ్చుకుంటారు. అటుకుల బతుకమ్మ అమరికలో తంగేడు, గునుగుపూలు చాలా ముఖ్యమైనవి. ఈ పూలను తప్పనిసరిగా ఉండేటట్లు చూసుకుంటారు. అటుకులు నైవేద్యంగా సమర్పించడం వల్లే ఈ పండుగకు అటుకుల బతుకమ్మ అనే పేరొచ్చినట్టు తెలుస్తోంది.
మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మను నారీమణులు పూజిస్తారు. ఈ రోజున ముద్దపప్పు, పాలు, బెల్లం నైవేద్యంగా పెడతారు. మూడంతరాల్లో వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరిస్తారు. అనంతరం మహిళలు లయబద్ధంగా బతుకమ్మ పాటలు పాడి ఆడి చెరువులో బతుకమ్మను వేసొస్తారు. నాలుగో రోజు నానబెట్టిన బియ్యం బతుకమ్మ వేడుకగా నిర్వహిస్తారు. తంగేడు, గునుగు పూలతో 4 అంతరాల్లో బతుకమ్మను పేర్చి అలంకరిస్తారు. నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం నైవేద్యంగా పెడతారు. ఐదో రోజు అట్ల బతుకమ్మ వేడుక చేసుకుంటారు. తంగేడు, చామంతి, గునుగు, మందార, గుమ్మడి పూలతో బతుకమ్మను తయారు చేసి పూజిస్తారు. గోధుమ అట్లు, దోసలను నైవేద్యంగా పెడతారు. ఆరో రోజు అలిగిన బతుకమ్మ వేడుక నిర్వహిస్తారు. ఆరో రోజు గౌరీదేవి ఆవేదనకు గురైన రోజుగా భావిస్తారు. అందుకే ఈ వేడుకను అలిగిన బతుకమ్మగా చూసుకుంటారు. ఆ రోజు ఏ నైవేద్యం పెట్టరు. ఏడో రోజు వేపకాయల బతుకమ్మగా వేడుక నిర్వహిస్తారు. సాధారణంగా వేప చెట్టు అంటేనే అమ్మవారి రూపంగా భావిస్తారు. అమ్మవారి బోనాల సంబరాల్లో, గ్రామదేవతల వేడుకల్లో ఖచ్చితంగా వేపమండలు, పోతురాజులు కనిపిస్తారు. జ్వరాలు, అస్వస్థతలకు గురైనప్పుడు వేపాకు వైద్యం చేస్తారు. అందుకే ఏడో రోజు వేపకాయల బతుకమ్మను పూజలు చేస్తారు. తంగేడు, గునుగు, చామంతి, గులాబీ పూలతో 7 అంతరాలుగా పేర్చి బతుకమ్మను అలంకరించి పూజలు చేస్తారు. బియ్యపు పిండిని వేపపండ్ల ఆకారంలో చేసి నైవేద్యం పెడతారు. ఆ తరువాత బతుకమ్మ పాటలు, ఆటలతో ఆనందంగా గడిపి చివరన బతుకమ్మను చెరువులో విడిచిపెడతారు. 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ వేడుక నిర్వహిస్తారు. నువ్వులు, వెన్న, నెయ్యి, బెల్లాన్ని నైవేద్యంగా పెడతారు. గునుగు, తంగేడు, చామంతి, గులాబీ పూలను బతుకమ్మగా పేర్చి ఆడి పాడతారు. 9వ రోజు సద్దుల బతుకమ్మ వేడుకను అట్టహాసంగా చేపడతారు. ఈ వేడుకనే పెద్ద బతుకమ్మ వేడుకగా పిలుస్తారు. పెద్ద బతుకమ్మతో పాటు చిన్న గౌరమ్మను తయారు చేసి పూజలు చేస్తారు. చివరి రోజు కావడంతో కాలాన్ని గమనించకుండా దాదాపు అర్ధరాత్రి వరకు బతుకమ్మ ఆటపాటలు సాగిస్తారు. 5 రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరి అన్నం, నువ్వుల సద్దితో పాటు మరో వంటకం చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. 9 రోజుల పాటు నిర్వహించిన బతుకమ్మ వేడుక సద్దుల బతుకమ్మ, పెద్ద బతుకమ్మ వేడుకతో దుర్గాష్టమి నాడు ముగుస్తుంది. చివరి రోజు బతుకమ్మ నిమజ్జన కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం అంతటా ఘనంగా జరుగుతుంది. లయబద్ధమైన డప్పు వాయిద్యాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. వర్ష ఋతువు అంత్యదశకు చేరుతున్న దశలో బొడ్డెమ్మ ఆరాధనను బాలికల నోముల పండుగ్గా ప్రారంభించి 12 రోజుల పాటు చేస్తూ ఉండగా శరదృతువు ఆరంభంలో ఈ నెల 21 నుంచి 30వ తేదీ దుర్గాష్టమి వరకు బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటేలా చేసుకోవడానికి రాష్ట్ర ప్రజలు సమాయత్తమయ్యారు. రాష్ట్ర సర్కారు ఇందుకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పాలకులు, ప్రజలు, అధికారులు అందరూ బతుకమ్మ సంబరాల నిర్వహణ పనుల్లో తలమునకలై ఉన్నారు. చైత్రంలో ఉగాది పండుగ ప్రకృతి శోభతో, కాయలు, పండ్లతో షడ్రుచుల సమ్మేళన ఉగాది పచ్చడి చేసుకుని కోయిల కూతలు, మామిడి పిందెలు, పచ్చని వాతావరణంలో యుగాదిని తెలుగు సంవత్సరాదిగా మనం చేసుకుంటాం. ఇప్పుడు మరో ప్రకృతి పండుగ బతుకమ్మను అట్టహాసంగా చేసుకుంటున్నాం. దక్షిణాయనం భాద్రపదం అంటేనే పత్రపుష్ప ఫలరాజాల పండుగ నెలగా భావించవచ్చు. ఎందుకంటే ఆదిమూల గణపతి వినాయకుడి చవితి వేడుకల్లో అంతా ప్రకృతే దర్శనమిస్తుంది. గణపతి నవరాత్రులంతా పత్రి, పుష్పాల పూజలు, ఫలరాజాల నైవేద్యాలతో సాగుతుంది. ఇదే మాసంలో బొడ్డెమ్మతో ఆరంభమయ్యే బతుకమ్మ సంబరాలు ఆశ్వయుజం మహంతమైన మహాలయ అమావాస్య నుంచి 9 రోజుల పాటు కొనసాగుతాయి. ఇవి పుష్ప పూజోత్సవ వేడుకలు. ఈ వైపు బతుకమ్మ, ఆ వైపు దుర్గమ్మ, రెండూ పెద్ద పండగలు. 9 రోజుల వేడుకలు ఒకేసారి జరగడం దసరా, బతుకమ్మ మహోత్సవాల్లోనే జరుగుతుందేమో అనిపిస్తుంది. ఇదీ కాక మరికొన్ని రోజుల్లో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయి. అంతటా ఆధ్యాత్మిక శోభే దర్శనమిస్తోంది. తెలంగాణలో సంస్కృతి, సంప్రదాయాలు ప్రకృతితో ముడిపడి ఉంటాయనే విషయం జగద్వితం. తెలంగాణ ప్రాంతంలో మాత్రమే జరుపుకునే బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగలు విశిష్టమైనవి. బాలికలు, మహిళలకు ఎంతో ఉత్సాహాన్ని, ఆప్యాయత, అనురాగాలకు ఈ 2 పండుగలు ప్రత్యేకం. ఇవి మట్టి, పూలతో సంబంధం ఉన్న ప్రకృతి పండుగలు. ప్రకృతి శోభకు తన్మయత్వం చెందుతూ భవితపై బంగారు కలలు కనే బాలికామణులు, వివాహం కాని వనితలు చేసుకునే బొడ్డెమ్మ సంబరాలు ప్రస్తుతం కన్నుల పండుగగా సాగుతున్నాయి. చిట్టిపాపుల ప్రాయం నుంచి కౌమార దశకు చేరుకునే టీనేజ్ బాలికలు పెళ్లికాని పడతులో మట్టితో చిన్న బొమ్మను చేసి ఆ బొమ్మను పుష్పాలతో సుందరంగా అలంకరించి పూజలు చేస్తారు. దక్షిణాయనం భాద్రపదం బహుళ పంచమి తిథి నుంచి మహాలయ అమావాస్య వరకు 9 రోజుల పాటు బొడ్డెమ్మను పూజించి ఆటపాటలతో గౌరీదేవిని ఆరాధిస్తున్నారు.
మట్టితో చేసిన దుర్గాదేవి బొమ్మను బొడ్డెమ్మగా ఆరాధిస్తున్న చిట్టిపొట్టి బాలలో పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు ఈ వేడుకలు పూర్తయ్యాక చివరగా నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. పిల్లలకు సంబంధించిన బొడ్డెమ్మ వేడుక పూర్తవ్వగానే పిల్లలు పెద్దలు అందరికీ సంబంధించిన బతుకమ్మ వేడుక ఆరంభం కానుంది. పెద్దలంతా పిల్లలుగా మారే రోజు, పల్లేదో పట్టణమేదో తెలియని రోజు, అమావాస్య నాడొచ్చే పున్నమి రోజు దీపావళి రోజని ఓ సినీ కవి అన్నారు. దివి నుంచి భూమికి గతించిన పెద్దలు తిరిగి వచ్చి తమ వంశీయుల్ని ఆశీర్వదించే రోజైన మహాలయ అమావాస్య నుంచి నిర్వహించే 9 రోజుల బతుకమ్మ సంబరాల్లో దీపావళి నాడు పెద్దలు పిల్లలు కలిసి బాణాసంచా సంబరాలు చేసుకుంటే ఇప్పుడు పిన్నలు పెద్దలు పూల సంబరాన్ని బతుకమ్మ వేడుకగా చేసుకుంటున్నారు. బతుకమ్మ 9 రోజుల వేడుకలు పూర్తయ్యాక జల నిమజ్జన వేడుకను కన్నుల పండుగగా నిర్వహిస్తారు.